మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒంగోలుకి సమీపంలో 300 ఎకరాలని ఆయన కబ్జా చేశారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విచారణకి ఆదేశాలు జారీ చేశారని, దాంతో ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఆయన వేరొక పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు, తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందా లేదంటే జనసేనలో చేరబోతున్నారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో 300 ఎకరాల భూమిని కబ్జా చేశారు అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు ఆయన మీద విచారణకి ఆదేశాలు జారీ చేశారని, అందులో భాగంగానే అంటే ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి ఆయన ఇతర పార్టీల్లో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఈ వార్తల్లో వాస్తవం ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలో చేరబోతున్నారు, తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందా లేదంటే గతం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన జనసేనలో చేరబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద వస్తున్నటువంటి న్యూస్ని చూస్తే నాకు నిజంగా బాధేస్తుంది. కారణం ఏంటంటే నాకు వ్యక్తిగతంగా ఆయన గురించి బాగా తెలుసు. ఆయన ఇంకొకరికి హాని చేసేటువంటి మనిషి కాదు. ఓకే, చేతనైతే సహాయం చేస్తాడు, లేదంటే కాముకుంటాడు తప్పితే ఇంకొకరికి హాని చేయటము లేదంటే ఇంకొకరికి దాచుకోవాలనేటువంటి మనస్తత్వం కాదు నాకు తెలిసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి. తర్వాత మరి మారేడేమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి ఆయనతోటి కొంత పరిచయం మేరకు ఉండేటువంటి పొలిటీషియన్స్లో ఎంతో కొంత నిబద్ధత కలిగినటువంటి పొలిటీషియన్గా పేరు ఉండేది ఆయనకి. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పూర్తిగా మారిపోయాడు అనేది తరచూ సోషల్ మీడియాలో వస్తుంది, మెయిన్ మీడియాలో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంది. దానికి కారణం ఏంటి అని అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి బేసికల్గా ఆయన పందా వేరు, కానీ ఆయన పందాన్ని మార్చేశారు వాళ్ళ ఇంట్లో కొత్తగా ఎంటర్ అయినటువంటి కొంతమంది అనేటువంటిది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆయన చేతుల్లో ఏం లేదు, ఆయన్ని వేరే వాళ్ళు నడిపిస్తున్నారు ఇప్పుడు, అందుకే ఇలాంటివన్నీ వస్తున్నాయి అనేది. వాస్తవంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే చెన్నైలోకి ఏదో గోల్డ్ తీసుకెళ్తా ఒక కారు దొరికింది. అప్పుడే వివాదంలో చిక్కున్నాడు మంత్రిగా ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడే. ఆ తర్వాత అటవీ భూములకు సంబంధించిన వ్యవహారం వచ్చింది. వైజాగ్లో ఏదో భూములు ఆక్యుపై చేశారు వాళ్ళ వియంకుడు అని చెప్పి దాని మీద ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చడానికి ప్రయత్నం చేశారు. విచిత్రంగా ఏంటంటే ఒంగోలులో 300 ఎకరం ఆక్యుపై చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది ఒక వివాదం. ఆ వివాదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ ఏదో విచారణకి ఆదేశించారు. విచారణకు ఆదేశించి ఒక పోలీసు సంబంధించిన ఒక టీంను కూడా సిట్ ఏర్పాటు చేసి విచారణకు కూడా ఆదేశించారు. అది ఏమైందో ఇప్పటివరకు తెలియదు. ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డికిను బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది గ్యాప్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఈయన పట్టించుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి నీ కలవాలని వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కలవలేదు, ఇలాంటివన్నీ కూడా వినిపించాయి అప్పుడు. దీనికంటే కొంచెం ముందు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక షార్ట్ షీట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద షార్ట్ షీట్లు రిలీజ్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా షార్ట్ షీట్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి జనార్దను తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు జనార్దను. సో ఆ ఛార్జ్ షీట్లో ఎక్కడెక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి భూములు ఆక్యుపై చేశాడు, ఎక్కడెక్కడ ఆయన దందాలు చేశాడు, గ్రానైట్లో ఏ గ్రానైట్ నుంచి ఎంత తీసుకున్నాడు, ఇవన్నీ లిస్ట్అవుట్ చేశారు. లిస్ట్అవుట్ చేసి ప్రజల మధ్యకి ఆ ఛార్జ్ షీట్ని పంపించారు. అది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి దాని మీద సవాల్ చేశాడు. ఈ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి వాటిని ఏది నిరూపించినా నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. సరే, ఆయన ఎన్ని ప్రకటించినా ఎన్ని మాట్లాడినా మీడియాకు వచ్చి గతానికి భిన్నంగా ఆయన పదాలు ఉపయోగించడం కానీ
లేదా ఆయన ఎక్స్ప్రెస్ చేయటం కానీ తన భావాన్ని క్లియర్గా తేడా అయితే కనిపిస్తుంది. అంత ముందు కంటే కూడా ఇప్పుడు ఆయన ఓడిపోయారు మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈవీఎంలకు సంబంధించి ఏదో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి రీకౌంట్ ఏదో పెట్టించి చేశాడు. ఆ సందర్భంగా కూడా ఆ రీకౌంటింగ్ మానుకోమని చెప్పేసి ఆయనకి ఏదో ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారని అది కూడా న్యూస్ వచ్చింది. సరే, రీకౌంటింగ్ జరుగుతుంది. రీకౌంటింగ్ జరిగినప్పుడు అది మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ జరిగినప్పుడు కౌంట్ చేస్తారు. కౌంట్ చేసినప్పుడు అసలు ఏం జరిగింది అనేది బయటపడుతుందని చెప్పి అందరూ ఆసక్తిగా చూశారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, కొన్ని ర్యాండమ్గా తీసుకొని కొన్ని పోలింగ్ సెంటర్స్లో ఆ పోలింగ్ సెంటర్స్లో బెల్ తీసుకొచ్చేటువంటి ఈవీఎంల ద్వారా మాక్ పోలింగ్ పెట్టి కౌంట్ చేస్తామని చెప్పారు. దానికి ఒప్పుకొని కౌంటింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, వీవీప్యాట్లు లేవు కాబట్టి దీన్ని బహిష్కరిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. దాంతో ఆ ఈవీఎంల గొడవ సమసిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని అసలు పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయిన తర్వాత అసలు పట్టించుకోవట్లేదు, ఆయన రెస్పాండ్ కావట్లేదు అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానుల్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తి. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోవాలా, అధికారం కోల్పోయిన తర్వాత అసలు పట్టించుకోవట్లా. మరి ఏం చేయాలి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేటువంటి పరిస్థితికి వచ్చారు అనేది ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నటువంటి మాటలు. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారు. ఇది కొత్త ఏం కాదు. ఈ న్యూస్ గతంలో ఎన్నికల ముందు వినిపించింది, ఎన్నికల తర్వాత వినిపిస్తుంది, ఇప్పుడు కూడా వినిపిస్తుంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారు. యాక్చువల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మాట అన్నాడు ఎన్నికల ముందు, మాగుంట శ్రీనివాసరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తే నష్టపోతాం కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంచాలి అనేది ఆయన ఏదో ప్రయత్నం చేసినట్టున్నాడు. అదేదో ఫలించలేదు. ఆయన చెప్పింది ఎక్కడ వెళ్ళలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పింది ప్రకాశం జిల్లాలో ఏది వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయనకే టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి పరిస్థితి అప్పట్లో వచ్చింది. సరే, ఇన్ని హడ్డల్స్ దాటుకొని ఆయన ఏదో పోటీ చేశాడు, ఓడిపోయాడు, తర్వాత సంగతి. ఇప్పుడేంటి, ఒంగోలుకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజా దర్బార్కు వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాలి అనేటువంటి కంప్లైంట్ ఒకటి చేశారు. ప్రత్యేకించి 300 ఎకరాలు ఒంగోలు చుట్టుపక్కల ఒంగోలు పరిధిలో ఆక్యుపై చేశాడు అతను. ప్రైవేటు వ్యక్తుల భూముల్ని కబ్జా చేశాడు అనేది ఆరోపణ యొక్క సారాంశం. దాని మీద ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలనేది ఆ కంప్లైంట్ యొక్క డిమాండ్, కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళ డిమాండ్. సో దాని మేరకు ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలనే ఒక ప్రయత్నం చేస్తుంది. CCLAకి ఆ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆక్రమణలు వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది. దాంట్లో భాగంగా ఒంగోలులో ఒకవేళ జరిగింటే అవి కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈలోపు ఈయన పార్టీ మారుతారు. ఏ పార్టీ మారుతారు, జనసేనలోకి వెళ్తారని చెప్తున్నారు. జనసేనలోకి వెళ్తారని ఎందుకు అంటున్నారంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకి వచ్చినా కానీ ఆల్రెడీ అక్కడ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు అక్కడ. సో వచ్చినా కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో ఇమిడియట్ పరిస్థితి కూడా ఉండదు. సో కాబట్టి జనసేనలోకి వెళ్తాడని చెప్పి అంటున్నారు. జనసేనలోకి వెళ్తారని ఎందుకు అంటున్నారంటే పవన్ కళ్యాణ్కి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి మీద. ఆ మధ్యకాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి అలాగే అక్కడ ఉండేటువంటి రాయపాటి అరుణ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త ఆవిడికి మధ్యలో కొంత డిస్టర్బ్ అయినప్పుడు ఒక ఇష్యూలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కితాబిస్తూ మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మీద గౌరవాన్ని వ్యక్తం చేశాడు. సో కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉంది ఒకటి. రెండు ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ స్టెప్ వేసినా ఖచ్చితంగా దాని వెనక రాజకీయ కోణం ఉంటుంది. అక్కడ ఉండేటువంటి కాపు సామాజిక వర్గం ఎక్కువ. సో కాపు సామాజిక వర్గం, అక్కడ కమ్మ సామాజిక వర్గం, బీసీ అన్నీ ఒకటైనవి కాబట్టి ఆయన ఓడిపోయాడు మొన్న. అలా కాకుండా కాపు సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఒకటైతే ఆయన గెలవచ్చు అనేటువంటిది ఒక యాంగిల్. సో కాబట్టి ఈ ఈక్వేషన్ అన్ని చూసిన తర్వాత జనసేనలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది ఒకటి అనిపిస్తుంది. అలాగే జనసేనలోకి వస్తే కనుక ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఇంకోటి అనిపిస్తుంది. మొత్తం మీద ఏదండి, ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పట్టించుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అనేది మాత్రం ఆయన అభిమానులు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారాలంటే జనసేన ఒక్కటే ఉంది, ఇంకా జనసేన తప్ప వేరే పార్టీ లేదు. బీజేపీలోకి వెళ్దామంటే బీజేపీలో ఆ పార్టీయే లేదు. ఏపీలో బలంగా కూటమిలో ఉంది కాబట్టి ఆ పార్టీ ఉందనుకుంటున్నారు. లేదంటే అసలు కూటమిలో లేకపోతే ఆ పార్టీ ఉందని ఎవరు అనుకోరు కదా. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అనే దానికి ఒక ఆప్షన్ ఉంది ఆయనకి, ఆ పార్టీలోకి వెళ్తున్నారు అని అంటున్నారు. మరి ఆయన ట్రావెల్ ఎట్ చేస్తారు. ఈలోపు ఈ ఎంక్వైరీలు కనుక నడిస్తే కనుక ఈ ఎంక్వైరీలు మరింత వేగం పుంజుకునే కొద్ది ఆయన కూడా ఏదో ఒక స్టెప్ తీసుకున్నట్టు అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది, మనం చూస్తున్నాం.
కాబట్టి ఆయన కూడా జనసేన పార్టీలోకి లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేది వినిపిస్తుంది. బట్ ఎనీహౌ బాలినేని శ్రీనివాస్కి ఇలాంటి పరిస్థితి రావటం, ఇలాంటి విమర్శలు రావటం, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది వ్యక్తిగతంగా నేనైతే బాధపడుతున్నా. ఒకటి. రెండేంటంటే ఆయన రాజకీయంగా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడానికి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కొత్తగా ఎంటర్ అయినటువంటి వాళ్ళ కారణంగానే ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళ చాలామంది దగ్గరున్న వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి బహుశా దాన్ని సరి చేసుకుంటే మంచిది. ఆయన రాబోయే రోజుల్లో వేరే పార్టీ మారినా కానీ, అదర్వైజ్ పొలిటికల్ లైఫ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.